వంశీ గారు ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తామంటే మరి ఎందుకు అక్కడ ప్రజలు బ్యానర్లు కట్టి ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు? మరి రాజధాని వస్తుందన్నప్పుడు అంతా ఉపయోగం మంచిదే కదా, మరి ఎందుకనంటారు? వంశీ గారు ఒకటి అంటే ఉత్తరాంధ్రలో రాజధాని ఒకటి విశాఖలో అసలు తాను కాపురం కూడా ఇక్కడే ఉంటానని ముఖ్యమంత్రి గారు ఒక 2 నెలల్లో ఇక్కడికే వచ్చి కాపురం ఉంటానని చెప్పినప్పటికీ రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు అమరావతిలో కనీసం తమ భూములకు సంబంధించి కానీ వాటికి సంబంధించి మాత్రమే మాట్లాడారు కానీ రాష్ట్రానికి సంబంధించి రాజధానికి సంబంధించి గతంలో ఆంధ్ర యూనివర్సిటీలో అదేవిధంగా ఇప్పుడు వైజాగ్లో పూర్తిగా అసలు రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తున్నందుకు స్వాగతం అని చెప్పి విశాఖ జన జాగరణ సమితి పేరుతోటి మొత్తం కూడా ఫ్లెక్సీలు వచ్చేసినాయి వంశీ గారు. అంటే విశాఖలో గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలే వచ్చినాయి, ముఖ్యంగా అమరావతి రాజధాని అని. ఈసారి కూడా అసలు రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తున్న మీకు స్వాగతం అని చెప్పి విశాఖలోనే వస్తున్నాయి. అంటే మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖే రాజధాని అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ మొత్తం అసలు రాష్ట్రం మొత్తం మీద కూడా అత్యంత క్లారిటీగా స్పష్టంగా ప్రభుత్వం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా విశాఖ ప్రజలే ఉన్నారు వంశీ గారు. అందులో ఒకటి శంకుస్థాపన చేసిన భోగాపురం శంకుస్థాపన మళ్ళీ చేయడానికి వెళ్తున్న ముఖ్యమంత్రికి పూర్తిగా వాళ్ళు అంటే ఒక ముఖ్యమంత్రికి పూర్తిగా అసలు రాజధాని లేని తనాన్ని అనేది వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పే విశాఖ రాజధాని అనేది మంత్రులు చెప్పేది వాళ్ళు నమ్మట్లేదు వంశీ గారు. అంటే ఆ ఉత్తరాంధ్ర ప్రజలకున్న స్పష్టత మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తోంది. అదేవిధంగా ఒకవైపు మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు అకాల వర్షాలతోటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వంశీ గారు. పంట అంతా తీవ్రమైన నష్టం వస్తే ఇంతవరకు ఒక రివ్యూ లేదు వంశీ గారు. ఒకవైపు పంట నష్టంతో అన్నదాతలందరూ కూడా పూర్తిగా వాళ్ళ ఆందోళనలు చేస్తూ ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి చేసిన వాటికే శంకుస్థాపనలు చేయడం ఏంటి అనేది కూడా ఉత్తరాంధ్రలోనే వినిపిస్తోంది వంశీ గారు. అక్కడే ఇవన్నీ కూడా స్వాగతం పలుకుతున్నాయి, శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వైజాగ్ వరకు. దాంతోపాటు అక్కడ చేస్తోన్న అందులో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనలు చేస్తోంది ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్ వంశీ గారు, అది ఆల్రెడీ శంకుస్థాపన చేసింది. మరోవైపు అదాని డేటా సెంటర్కి సంబంధించి ప్రపంచమంతా కూడా మొత్తం అదాని కంపెనీల్లో కానీ అదానిలో కానీ అక్కడంతా కూడా మోసం జరుగుతోంది అని అదాని షేర్లన్నీ వచ్చేసి ఒక రకంగా అన్ని దేశాలు కాదు కదా అందరూ కూడా అదానిని బ్యాన్ చేస్తున్న సమయంలో అదానికి అదనంగా భూమి ఇచ్చి విశాఖలో డేటా సెంటర్ అనేది శంకుస్థాపన చేయడం ఆడ ప్రారంభించడం అనేది కూడా పూర్తిగా విశాఖ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు వంశీ గారు. అంటే మొత్తం మీద జగన్ విశాఖను ఎంత ఓన్ చేసుకోవాలని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే కాపురం పెడతాను, నేను ఇక్కడే ఉంటాను లేదా అన్ని చెబుతున్నప్పటికీ విశాఖ ప్రజలు మాత్రం ఆయన్ని అక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదని అనేది అర్థమవుతోంది వంశీ.